Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. పిల్లలకి ఎంత వయసు వచ్చినా కూడా ఈ రోజుల్లో ఏదో ఒక కథ చెప్పడం, ఆ కథ వింటూ నిద్రపోయే అలవాటు ఇప్పటికీ చాలామందికి ఉంటుంది. కొంతమంది పిల్లలైతే పూర్తిగా కొత్త కొత్త కథలు నేర్చుకోవడానికి బుక్ స్టాల్స్కి వెళ్తూ ఉంటారు. అలాగే బుక్ స్టాల్సే కాదు, మనకి ఇప్పుడు ఏదైతే మనకి బుక్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుందో, బుక్స్ ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా కొత్త కొత్త స్టోరీస్కి వెళ్ళడానికి చాలామంది పిల్లలు తల్లిదండ్రులు తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు కూడా బుక్స్ని చదవడానికి ఇంట్రెస్ట్ చూపించే పిల్లలు ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఒక కిడ్ని చూపించబోతున్నాను. పాప, తన పేరు ప్రతిభ. పేరుకి ముందే గుర్తించారేమో తల్లిదండ్రులు, ప్రతిభ అని పెట్టారు. ఆ ప్రతిభ రాసిన అద్భుతమైన నవల పాప రాసింది. పాప 8th క్లాస్ చదువుతుంది. ఈ పాప రాసిన నవల ఇది. బేసిక్గా ఇటువంటి బుక్స్ కొనడానికి ఈ వయసులో ఉన్న పిల్లలంతా కూడా బుక్ స్టాల్స్కి పరిగెడుతూ ఉంటారు. బుక్స్ ఎగ్జిబిషన్కి అయితే చూడాల్సిన పనే లేదు, అందరూ ఈ వయసు పిల్లలే ఉంటారు. కానీ ఈ పాప ఈ వయసులో ఇంగ్లీష్ నవల్ బీ మిస్టీరియస్ ఈ నవల్ రాసింది. సో మనతో ఉంది ప్రతిభ. హాయ్ ప్రతిభ. పేరుకు తగ్గట్టే అద్భుతమైన ప్రతిభ ఉంది. ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటమ్మా, బీ మిస్టీరియస్ కాన్సెప్ట్ ఏంటి? బీ మిస్టీరియస్ ఇద్దరు సిస్టర్స్ గురించి. వాళ్ళు ఫారెస్ట్కి వెళ్తారు. ఫారెస్ట్లో చిన్నమ్మాయి మాయమైపోద్ది. ఆ పెద్దమ్మాయి ఏం చేసి కాపాడిద్ది, అది స్టోరీ. ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ అన్న. ఈ స్టోరీ ఎక్కడైనా చదివావా ఇప్పుడు అంతకుముందు? ఎక్కడా చదవలేదు. నార్మల్గా హారర్ మూవీస్, స్టోరీస్ అవన్నీ చదువుతూ ఉంటాను. సో నేను కూడా రాయాలనిపించి ఐడియా వచ్చి నేను కూడా హారర్ నావెల్ రాద్దామని ఈ స్టోరీ లైన్ చూస్ చేసుకున్నాను. బేసిక్గా నీ ఫ్రెండ్స్, ఐ థింక్ నేను అనుకోవడం, నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇట్లాంటి బుక్స్ కొనుక్కొని చదవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే హోంవర్క్ పెద్ద తలనొప్పి అనుకుంటే బుక్స్ ఎక్కడ చదువుతాను ఫీలింగ్లో ఉంటుంది. బట్ నువ్వు ఏకంగా బుక్కే రాసేసావు, ఒక నవల్ రాసావు. అద్భుతమైన నవల్ ఇది. చాలామంది నీ నవల్ చూసి మీ ఫ్రెండ్స్ ఎంతోమంది మెచ్చుకుంటున్నారని చెప్పి మీ మమ్మీ మీ డాడీ చెప్తున్నారు. అంటే ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, నవల్ రాయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? చిన్నప్పటి నుంచి నేను చదువుతూ పెరుగుతూ ఉన్నాను. మా డాడీ చిన్నప్పుడు కూడా మ్యాజిక్ పాట్స్ అలాంటి బుక్స్ అన్నీ ఆర్డర్ పెడతా ఉంటారు నార్మల్గా చదవడానికి. మా నాన్నమ్మ, మా మమ్మీ, మా డాడీ కూడా స్టోరీస్ రాస్తూ ఉంటారు. సో నేను కూడా రాద్దామని నవల్స్ చదివేసి నేను కూడా రాద్దామని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా రాశాను. నవల్స్ అంటే అంతకుముందు చదివావమ్మా? ఇట్లాంటి బుక్స్ ఏమన్నా చదివావా అంతకుముందు? 25-30 బుక్స్ అలా చదివాను. ఆ తర్వాత నాకు కూడా రాయాలనిపించి నేను రాశాను. ఎందుకంటే ఈ బుక్ చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు బాగా ఏమంటారు, నవల్స్ బాగా రాసేవాళ్ళు, వాళ్ళు రాసినట్టుగా అద్భుతంగా రాశారు. అంటే ఎలా, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, చాలా నీట్గా డీటెయిల్డ్గా దాంట్లో ఉంది. అంటే ఇదంతా ఎవరు నేర్పించారు? స్క్రిప్ట్ రైటింగ్ అంతా ఎలా నేర్చుకున్నావు? నేను ఒక 3-4 మంత్స్ నుంచి రైటింగ్ కోర్స్ చేస్తున్నాను. అందులో నార్మల్గా స్టాండింగ్ అంటే ఏంటి, ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలి, ఏ ఫాంట్లో రాయాలి బుక్స్ అని, అవన్నీ నేర్పిస్తూ ఉంటారు. సో లాస్ట్ పబ్లిష్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని రాశాను. అంటే నార్మల్గా ABCD స్ట్రక్చర్స్ లాంటిది ఉంటుంది. సో ఫస్ట్ యాక్షన్, లాస్ట్ క్లైమాక్స్, ఎండింగ్ అవన్నీ చెప్తారు. సో నేర్చుకొని స్పెషలైజేషన్లో రాశాను. బుక్కు అంటే బేసిక్గా ఈ నవల చూస్తూనే చాలా అద్భుతంగా ఉంది. నేను చదివా కొంతవరకు. ఇలా రాయాలి, ఈ స్టోరీనే ఎంచుకోవాలి, ఈ కాన్సెప్ట్ని ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే చాలా రకాల స్టోరీస్ ఉంటాయి కదా. ఎందుకంటే మీ వయసులో పిల్లలంతా కూడా రాజులు, సామ్రాజ్యాలు, ఇట్లాంటి బాహుబలి రేంజ్లో ఊహించుకుంటూ ఉంటారు. సో నువ్వు ఇలా మిస్టీరియస్ స్టోరీ ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది? హారర్ రాస్తే కొంచెం కిక్ వస్తుందని నేను చూస్ చేసుకున్నాను. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, సిస్టర్ ఉన్నారు నీకు? ఉన్నారు. మీ ఇద్దరా ఈ స్టోరీలో ఉన్నది? మీ ఇద్దరేనా? అలా అనుకొని నేను రాయలేదు, కానీ రాసాక అలాగే అనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది. మీ సిస్టర్కి చెప్పావా ఈ స్టోరీ అంతా? తను కూడా చదవడానికి ట్రై చేస్తుంది. చిన్నపిల్ల కాబట్టి కొంచెం అర్థం అవుతుంది, మిగతాది అర్థం కావట్లేదు. నన్ను అడుగుతుంది అర్థం కానిది. ఇప్పుడు మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో షేర్ చేసుకున్నావా? నేను ఇలా స్టోరీ రాద్దాం అనుకుంటున్నాను, డెవలప్మెంట్కి ఏమైనా ఐడియాస్ కానీ, లేకపోతే ఈ స్టోరీ ఎలా ఉంది అని ఒపీనియన్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేసావు నువ్వు? నేనైతే ఫుల్ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. ఎవరిని ఏం అడగలేదు. మా మమ్మీ డాడీ కూడా ఏం చెప్పలేదు అసలు. నేను స్టోరీ లైన్ ఇది ఇలా అవుతుంది అని నేనేం చెప్పలేదు. నార్మల్గా నా ఓన్గా నేను రాశాను.
అయిపోయాక ఒక్కసారి డాడీ రివైజ్ చేశారు, బాగుంది పబ్లిష్ చేద్దాము, కామర్స్ గ్రామర్ మిస్టేక్స్ ఏం లేవు అని చెప్పేసి అనుకొని పబ్లిష్ చేశాక మా ఫ్రెండ్స్కి చెప్పాము. ఇప్పుడు అందరూ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా చదివి చాలా సస్పెన్స్గా ఉంది, చాలా హారర్గా ఉంది, నిన్ను చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి రాద్దాం అనుకుంటున్నాము అని ఒక అమ్మాయి చెప్పి స్టార్ట్ చేసింది, రాయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఎంతకాలం పట్టింది నాన్న? ఎందుకంటే ఇవి దాదాపు బుక్ చూస్తూ ఉంటే ఐ థింక్ 100 పేజెస్ ఉంటుంది. ఇది 111 పేజెస్. 111 పేజెస్ ఉంది. ఎంత టైం పట్టింది రాయడానికి ఇది నీకు? నాకు 7 months పట్టింది రాయడానికి. మొత్తం ఫుల్గా రివైజ్ చేసుకొని, నార్మల్గా స్టార్టింగ్లో అయితే తర్వాత రాద్దాంలే అనుకున్నా. ఆ తర్వాత ఈ డేట్ కల్లా రిలీజ్ చేయాలనుకున్నాక చాలా వర్క్ అయిపోయి ఫాస్ట్గా రాసేసాను. హోంవర్క్స్ అవి కూడా బ్యాలెన్స్ చేసుకున్నా, మరి ఎలా అయిందో తెలియదు. రాసావు. ఎవరు నీ ఫేవరెట్, అంటే ఇంత ఇన్స్పైర్గా నీలో ఇంత అద్భుతమైన నవల రాయించడానికి కారణం ఎవరు? నా రైటర్, మీ మమ్మీ మీ డాడీ పేరు చెప్పదు, రైటర్ పేరు చెప్పు. అమిటీ గేజ్. ఆయన బుక్స్ చదువుతూ ఉంటావు, నవల్స్ చదువుతూ ఉంటా. ఆయన కూడా హర్రర్ రాస్తుంటారా? బాగా రాస్తూ ఉంటారు. ఏం చెప్తామా, అంటే నీతో పాటు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంత బుక్ రాసింది, ఎందుకంటే బుక్స్ చదివే దగ్గర నుంచి బుక్స్ రాసేదాకా వెళ్ళిపోయారు. ఈ జనరేషన్లో పిల్లలు అసలు పూర్తిగా రాయరమ్మా. నీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ నాకు తెలిసి ఐ థింక్ పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ చూసి బుక్ ఓపెన్ అయ్యాక ఏమంటున్నారు? వాళ్ళు కూడా అంటున్నారు, చాలా బాగా రాసావు, మాకు బుక్ చదవడానికే ఇంత రావట్లేదు, నువ్వు బాగా రాసావు, నేను కూడా కొందాం అనుకుంటున్నాను, నాకు ఏదైనా అర్థం కాకపోతే నిన్ను అడుగుతాను అని అంటున్నారు. ఈ ప్రతిభ సరోజ్ రెడ్డి పేరెంట్స్ ఉన్నారు సార్, ఒకసారి యాక్చువల్గా వీళ్ళిద్దరూ కూడా పాపకి బేసిక్గా ఒక ఐడియా వస్తే ఈ రోజుల్లో తల్లిదండ్రులు బుక్స్ తీయండి అంటారు, కానీ బుక్స్ రాయండి అని ఎవరూ చెప్పరు. బట్ బుక్స్ తీయండి అని కాదు, బుక్స్ తీయించి బుక్స్ కూడా రాయించే పరిస్థితికి వచ్చారు. సార్, మీ పాప బుక్ రాసింది, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అంటే బుక్ రాసింది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, వింటుంటేనే చాలా బాగుంది, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే స్టూడెంట్స్ యూజువల్గా చిన్న చిన్న స్టోరీస్ కానీ బ్లాగ్స్ కానీ రాస్తుంటారు, కానీ అదంతా కూడా ఒక ఫార్మాట్లోకి వచ్చి దాన్ని ఒక బుక్ రూపంలో పబ్లిష్ చేసి ఇవాళ మార్కెట్లో అవైలబుల్గా చేయటం అండ్ అదర్ పిల్లలు చదవటం అనేది ఒక డెఫినెట్గా చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్లీ ఒక పర్సనల్గా ఫ్యామిలీకి ఇది ఒక అచీవ్మెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. చెప్పిందండి, ఐడియా చెప్పిందని ఇలా బుక్ రాద్దాం అనుకుంటున్నాను డాడీ అని, మీకు ఏమైనా ఐడియా ఇచ్చిందా? టు బి హానెస్ట్ యాక్చువల్గా తెలియదు. ఐ థింక్ ఒక స్టార్టింగ్లో షార్ట్ స్టోరీలుగా రాస్తూ ఉంది. ఎప్పుడన్నా ఏం చేస్తున్నాం అంటే డాడీ ఐమ్ జస్ట్ రైటింగ్ స్టోరీ అనేది. ఐ థింక్ ఆఫ్టర్ చాలా మంత్స్ తర్వాత ఒక స్టోరీ ఒక రూపంలోకి వచ్చిన తర్వాత నేను ఒక పెద్ద స్టోరీ రాసాను, ఆల్మోస్ట్ 40 chapters వచ్చింది. చెప్పినప్పుడు మేము ఇది చూసి వాళ్ళ మదర్ కూడా చాలా దీన్ని వై డోంట్ వి బుక్లో చేయకూడదు, ఎందుకు చేయకూడదు అన్నప్పుడు దాన్ని రివైజ్ చేసుకుని చేయడం జరిగిందండి. అంతకుముందు ఇయరే మా మదర్ అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా ఒక బుక్ పబ్లిష్ చేస్తారు, సో అదొక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ బుక్ చేసాము. మేడం, యాక్చువల్గా మిమ్మల్ని అభినందించాలి, ఎందుకంటే ఈ రోజుల్లో ఫాదర్ కన్నా ముందు మదర్ అడిషనల్గా ఇవి రాస్తూ ఉంటే ముందు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టు అనే పరిస్థితి ఉంటుంది. బట్ ఈ పాప అంత అద్భుతంగా రాసింది స్టోరీ, చాలా చాలా బాగుంది. ఏమని అనిపించింది ఫస్ట్ టైం బుక్ చదివాక అనిపించింది మీకు? బుక్ చదివాక నేనే ఫస్ట్ నమ్మలేదు సార్, ఎందుకంటే ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగానే 12 years పాప ఇట్లా రాస్తుందా అని అనిపిస్తుంది, కానీ నిజంగా రాస్తారు సార్. ఫస్ట్ నుంచి కూడా నవల్స్ చదవటం అలవాటు ఉన్నాళ్ళు, మ్యాగజైన్స్ చదవటం అలవాటు ఉన్నాళ్ళు. తిను ఈ బుక్ రాయకముందు కూడా చాలా బుక్స్కి బ్లాగులు రాసేదనమాట, అంటే ఈ బుక్ ఇలా ఉంది, ఈ బుక్ ఇలా ఉంది, స్టోరీ లైన్ ఇది అని చెప్పి ఆ 25-30 బుక్స్కి బ్లాగులు కూడా రాసింది. సో అంత ఎక్కువ సర్ప్రైజ్ కాకపోయినా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మరో డౌట్ ఏంటంటే ప్రతిభ అని పేరు ముందే అట్లా పెట్టారండి, ఇంత ప్రతిభ ఉంది పాపకని? అంటే మాకు స్కూల్ ఉండింది సార్, మాకు 1995లో అత్తమ్మ స్టార్ట్ చేశారు స్కూలు. ఆ స్కూల్ ఇవాళ 2000 మెంబర్స్తో రన్ అవుతుంది. అప్పుడు ప్రతిభ అని ఆ స్కూల్ నేము, ఇక పాప పుట్టంగాల్ని ఆ స్కూల్ పేరు ఎందుకు పెట్టుకోకూడదని ఇంకో పెట్టామన్నమాట. సార్థక నామధేయురాయలు అంటారు, అంతేనా? సో యాక్చువల్గా చూస్తుంటే చాలా చాలా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసిన విధానం మెచ్చుకోవచ్చు. ప్రస్తుతం నువ్వే పట్టుకోమని నీ బుక్ని. సో యాక్చువల్గా ఈ పాప 8 years ఉన్న ఈ పాప ఇంత అద్భుతమైన నవల్ రాసింది, దాదాపు 111 పేజీలు రాసింది. అంటే ఎంత ఓపిక ఉండాలో ఒకసారి మనం ఆలోచించుకో.
అక్కడ ప్రతి పేజ్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది కూడా హారర్ జోనర్ని ఎంచుకుంది, అక్కా చెల్లెళ్ళ హారర్ జోనర్ ఎంచుకొని ఈ బుక్ని చూసిన స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో, ఎందుకంటే ఈ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానంటే, ఈ రోజుల్లో పిల్లలు పుస్తకాలు చదవడానికే ఇబ్బంది పడిపోతున్న ఈ రోజుల్లో రాయడం అనేది పూర్తిగా పక్కన పెట్టేశారు. ఏదో హోంవర్క్ రాయడం కాకుండా ఒక థాట్తో మనం కొత్తగా ఆలోచించి ఏదన్నా రాయాలనే కాన్సెప్ట్ పూర్తిగా పిల్లల్లో లేదు. కానీ ఫారెన్లో ఇటువంటి కల్చర్ ఉంటుంది, కానీ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ఇటువంటి ప్రాంతాల్లో అయితే పూర్తిగా పిల్లలు బుక్స్ రాసేంత పరిస్థితి లేదు. కానీ ఈ పాప ధైర్యం చేసి చాలా అద్భుతమైన బుక్ రాసింది. ఎందుకంటే బుక్ సరిగా లేకపోయినా కూడా ఎంత అద్భుతంగా రాసినా బుక్ స్టోరీ సరిగా లేకపోతే విమర్శలు ఎదుర్కోవాలి. కానీ పాప రాసిన విధానం చాలా చాలా అద్భుతంగా ఉంది. తల్లిదండ్రులతో పాటు ఈ పాపకి చాలా క్రెడిట్ ఉంది. ఈ పాప ద్వారా మిగిలిన వాళ్ళందరూ కూడా బుక్స్ రాయడం పైన ఇంట్రెస్ట్ పెడితే మాత్రం అద్భుతమైన, ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో తెలియదు, కానీ ప్రతిభలో మాత్రం ఈ అద్భుతమైన ప్రతిభ ఉంది. ఇదే కాదు, పాప మెమొరీకి సంబంధించి ఆ పాపకు వచ్చిన మెడల్స్ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ ఇటువంటి కిడ్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి చాలామంది తల్లిదండ్రుల్ని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ప్రతిభకి సంబంధించిన ఈ బుక్ అయితే అమెజాన్తో పాటు చాలా మీకు వెబ్సైట్స్లో దొరుకుతుంది. ఒకసారి బుక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్. ఈ పాప రాసిన అద్భుతమైన బుక్ చూసి ఖచ్చితంగా పాపనైతే ప్రశంసించక తప్పదు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.